Inspire is our success mantra and Sun is the right choice for you. నమస్కారం నాయన. నమస్కారం. నాయన ప్రేమ కుమారా, ప్రిన్సిపాలు అనబడే ఓ పెద్ద తలకాయి నీ ముందు ఏడుస్తోంది, కాస్త గమనించు నాయన. గమనిస్తూనే ఉన్నాను. అబ్బా, ఇప్పటికైనా ఈ లోకంలోకి వచ్చారా? ఏరా బాబు, ఇంకా స్నానానికి వెళ్ళలా? నేనేం ఊరికి కూర్చున్నాను, చదువుకోవట్లా. ఏమిట్రా పెద్ద చదువు, క్లాస్ పుస్తకాలా ఏమన్నానా? ఎంతసేపు క్లాస్ పుస్తకాలు ఏంటి ముఖ్యం? అసలు ఆ దేశం ఎడిపోతుంది, ఏమైపోతుంది, అసలు దాని భవిష్యత్తు ఏమిటి తెలుసుకోవాల్సిన అవసరం లేదా భావిపోరుడుగా? బాగా తెలుసుకో. సరే గాని స్నానానికి వెళ్ళవా? నేను అసలు స్నానమే చేయను, కావాలండి వెళ్ళి చూసుకోపో. ఏం పిల్లోడివిరా. 9 అయినా ఇంకా దేశం నుంచి పిలుపు రాలేదంటే. అమ్మా, నేను బాత్రూమ్కి వెళ్తున్నాను. అత్త నీకేమని తొందరే? కాలేజీకి లేదు నేనే నువ్వా? అదేమిట్రా, నువ్వే గనం స్నానానికి వెళ్ళమన్నా? అది ఎందాక ఇప్పుడు ఆ కాలేజ్ ఏమట్లా? అయితే ఇప్పుడు నన్ను ఏం చేయమంటావురా? ఏం చెప్పలేదంటే నువ్వు వెళ్ళి టిఫిన్ రెడీ చేయి, నేను వస్తాను స్నానం చేసి. Hello, here. Hand in the hole, please. ఎందుకనే కేకలు వేసావు? ఏం జరిగిందని అడుగుతుంటే అలా గుడ్లు బిట్టకని చూస్తావేమిటే? ఎందుకు అరిచావు? అది కాదు నాన్న, నేను బాత్రూమ్ లో స్నానం చేస్తుంటే ఏమైంది? పక్క బాత్రూమ్ నుంచి నా వీప్ మీదకి సడన్ గా చెర్రొచ్చి పడిందమ్మా. ఇంతే కదా, ఈ మాత్రం దాన్ని కేకలు వేసి నా పూజా కార్యక్రమం అంతా పాడు చేశావు. ఏమండి, మీకు ఎలా థ్యాంక్స్ చెప్పాలో నాకు తెలియటం లేదండి. దేనికి థ్యాంక్స్? అదేనండి, ఇవాళ ఉదయం పొరపాటు నా హ్యాండ్ స్లిప్ అయి మీ బాత్రూంలో రావటం, మీరు అదేదో అనుకుని కంగారు పడిపోయి అరవటం, ఆ అరుపుకు బెదిరిపోయి మీ అమ్మగారు నాన్నగారు మీ ఇంట్లోంచి రావటం, మా మేనత్త గారు మా ఇంట్లోంచి రావటం, మీరు ఎక్కడ అసలు నిజం చెప్పేస్తారో నా గుండె దడదడా కొట్టుకోవటం, చివరికి మీరు ఈ వెరిబాడిని ఒక జరిగా తేల్చేసి ప్రాబ్లం సాల్వ్ చేసేసారు. అందుకు మీకు ఎలా థ్యాంక్స్ చెప్పాలో నాకు తెలియటం లేదండి. ఏమండి, నవ్వేరా అండి? నవ్వేరా అండి? నవ్వేరా అండి? అబ్దుల్లా. ఎస్ సార్. అనంత స్వామి. ఎస్ సార్. చంద్రశేఖర్. ఎస్ సార్. ఈశ్వరరావు. ప్రెజెంట్ సార్. నాయనా గుండురావు. ఎస్ సార్. వీరభద్రరావు. ఎస్ సార్. పోతరాజు. ప్రెజెంట్ సార్. ఏ విజయ్ కుమార్. విజయ్ కుమార్. విజయ్ కుమార్. మహా స్ట్రిక్ట్. నమస్కారం నాయన. నమస్కారం. నాయన ప్రేమ కుమారా, ప్రిన్సిపాలు అనబడే ఓ పెద్ద తలకాయి నీ ముందు ఏడుస్తోంది, కాస్త గమనించు నాయన. గమనిస్తూనే ఉన్నాను. అబ్బా, ఇప్పటికైనా ఈ లోకంలోకి వచ్చారా? క్షమించండి సార్. ఏమి నాయనా,
నువ్వు ఫిజిక్స్ లోంచి బాటనీలోకి జంపింగ్ చేస్తాను అన్నది ఇందుకోసమా? లేదు సార్. పైగా నిన్ను ప్రతి చెట్టు నా చరిత్ర చదువు అని బతిమాలుతోందా? ఐఎమ్ సారీ సార్. నిన్ను ఏ చెట్టు బతిమాలిందో నాకు ఇప్పటికి అర్థమైంది. చూడు, మీరిద్దరూ ప్రేమించుకోవాలి అనుకుంటే గవర్నమెంట్ వాళ్ళు బోల్డెని పార్కులు కట్టించారు, అక్కడికి వెళ్ళి ప్రేమించుకోండి. ఏరా, అరగంట నుంచి బాత్రూమ్ దగ్గర వాచ్మెన్ లా నిలబడ్డావు. గబగబా ముఖం కడుక్కుని స్నానం చేసిరారా. ఆ పని మీదే ఉన్నాను కదా, చూడు ఎంత స్పీడ్ గా అవుతున్నాను. సరేలే, ఈ లోపల నేను స్నానం చేసి అర్థం ముందు నేను స్నానం చేయాలి. వెళ్ళు, నువ్వు వెళ్ళి లోపలికి పని చూసుకో. అబ్బబ్బబ్బబ్బా. స్నానం ఏందంట్రా? ఇదేమిట్రా, ఇందాక నిలబెడుతున్నావు, ఇప్పుడు కూర్చుని పళ్ళు తవ్వుతున్నా. ఏం లేదు అత్తమ్మా, నుంచుని పళ్ళు అవుతుంటే తుప్పర్లు పక్క వాటాల పడి వాళ్ళకి ఇబ్బంది కలిగిస్తాయమని కూర్చొని తవ్వుతున్నా. అయినా అయిపోయింది. ఏమైపోయిందిరా? అయిపోయిందంటూ గంట నుంచి తవ్వుతున్నావు. అయినా నువ్వు ఇక్కడ ఏం చేస్తున్నట్టు? ఏం చేస్తాను కనపట్లేదా? గుట్టుకుని పళ్ళు తవ్వుతున్నా. నా పళ్ళు నేను నవ్వుకుంటున్నా. 1, 2, 32 పళ్ళు. నేను ముసలి అనుకున్నా, పళ్ళు లేకుండా ఉంటాను. సర్లే నాయన, నువ్వు సాయంత్రం దాకా పళ్ళు తోముతూనే ఉండు. నాకు పూజకు వేళయింది, నేను స్నానం చేసి వస్తాను. అత్తమ్మ 5 నిమిషాలే. 5 నిమిషాలు. పొద్దు నుంచి ఎన్నో 5 నిమిషాలు రా. ఆఖరి 5 నిమిషాలే. ఆఖరి 5 నిమిషాలు. హాయ్ మధు. How do you do? How do you do? Fine, thank you. That's fine. You are fine. Your hand is fine. Very fine. అమ్మ దొంగ. సరే, స్టార్ట్ చేద్దాం రొమాన్స్. రొమాన్సా? రొమాన్స్ అంటే రొమాన్స్ కదా, రొమాంటిక్ స్నానం, రొమాంటిక్ బాత్. ఓకే. ఏమిటి వెతుకుతున్నావు? అయ్యో, షాంపూ అయిపోయింది. షాంపూ? అరే, షాంపూ నా దగ్గర కూడా లేదే. ఇప్పుడే తీసుకొస్తాను. త్వరగా వెళ్ళి తెచ్చుకో. 1 moment. దేవిటో నువ్వు ఇంకెక్కడే ఉన్నావా? టైం ఎంతో తెలుసా? అసలే ఆ రామనాథం గారు టైం మీద నిలబడే మనిషి. ఇదిగో మధు, స్నానం అయ్యాక వచ్చావా అమ్మా? అమ్మా, నా స్నానం ఇంకా కాలేదు. షాంపూ అయిపోయింది, తీసుకెళ్దామని వచ్చా. సరే నువ్వు స్నానం చేసిన తర్వాత మీ అమ్మ స్నానం చేసి రావాలంటే సాయంకాలం కానీ తెమలదు. ముందు నువ్వు వెళ్ళి చేసావా? One moment. అమ్మా, నీకు ఇప్పుడేం తొందర? ఇవి అనిచ్చే సెలవులే కదా, నింపాదిగా చేద్దు గాని నువ్వు వెళ్ళవా? అయ్యో, ఉండు. ఏమిటిది? షాంపూ వచ్చిందా? నిన్నే షాంపూ తెచ్చావా? చెవుడేమన్నా వచ్చిందే? షాంపూ వచ్చిందా, షాంపూ తెచ్చామని మాట్లాడేంటి? షాంపూ వచ్చిందా? ఏమిటే ఏం జరిగింది? ఎందుకు ఎక్కడు? నేను బాత్రూంలో స్నానం చేస్తుంటే వాడెవడో నా గదిలో చేపెట్టి నా భుజం పట్టుకున్నాడండి. నీ భుజం పట్టుకున్నాడా? ఎవడరా బాత్రూమ్ లో? మర్యాదగా బయటికిరా. మీరు తొందరపడి నోరు సారకండి శాస్త్రి గారు. లోపల ఉంది మా కుమార్. కుమార్, రే కుమార్, రా. ఏమిటే? ఏమిట్రా, ఆవిడ చెప్పేది నిజమేనా? ఏమిడే ఏం చెప్తుంది? ఆవిడ పక్కింటి ఆవిడ. నాకేం తెలియదు. నీకేం తెలియపోతే భయం ఎందుకో, వణికెందుకు? రా బయటికి. నాకెందుకు భయం? హీరో నాకెందుకు భయం? విన్నారా? అలాంటి వ్యధో పనులు చేయడానికి మా వాడేం పోకరి అనుకుంటున్నారా, పోరమ్మాకు అనుకుంటున్నారా? అయితే నేను అబద్ధం ఆడుతున్నానంటారా, లేకపోతే మేము అబద్ధం ఆడుతున్నామంటావా? అంత కర్మ మాకేం పట్టలేదమ్మా. దబాయించగానే అయిపోలేదమ్మా. కాలేజీలో చదువుతున్నాడు కదా, అక్కడ మీ వాడు నేర్చుకుంటుంది ఇదేనా? తన్నేవాడు లేకపోతే సరే. ఏమండి, మీరు కాస్త నోరు సంభాళించుకుని మాట్లాడకపోతే ఆ మర్యాద ఏదో మీకే జరుగుతుంది. జాగ్రత్త. దున్నపో తినిందంటే దూడను కట్టేయమన్నట్టు మీ ఆవిడ చెప్పగానే రైలు వచ్చేశారు. అసలు నాకు తెలియక అడుగుతాను, మా బాత్రూమ్ లోంచి మీ బాత్రూమ్ లోకి వాడు చెయ్యి ఎలా పెట్టగలదండి? చెయ్యి ఎలా పెట్టాడా? 2 గదులకి మధ్య ఎంత పెద్ద అంతరం చేశాడో వెళ్ళి చూడు. సిగ్గులేని పని పరాయాడు మనిషి మీద చేయేస్తావా? అది కాదండి,
బాత్రూంలో ఉన్నది మీరనుకుని నేనా? కాదండి, మీరు కాదండి, మీ అమ్మాయి మధులత అనుకుని. మధుర ఏదైతే మాత్రం ఇలాంటి పనికి తెగిస్తావట్రా భ్రష్టుడా. అది కాదండి, మీ అమ్మాయి నేను కాలేజీలో లవ్ స్టోరీ. నోర్మై, మళ్ళీ మాట్లాడే పళ్ళు కొడతారు. నాన్న ఆయన చెప్పింది